దీపన శిల్పము, టెక్నిక్ ఆఫ్ లైటింగ్. ఉత్తమ దీపనం కోసం 6 రంగు మాధ్యమము, కలర్ మీడియా. సాధారణంగా వాడుకలో ఉన్న కొన్ని రకాల మాధ్యమములు గురించి తెలుసుకుందాం. జెలాటిన్, ఇది సర్వసాధారణంగా వాడేది. ఇది చాలా తక్కువ ఖరీదైంది. జెలాటిన్ చాలా పల్చటి పలక షీట్లో వివిధ రంగుల్లో లభ్యమవుతుంది. దీనిని చిరిగిపోకుండా సరిగ్గా కత్తిరించాలి. ఇది ఎక్కువ కాలమైతే ముక్కలుగా విరిగిపోతుంది. ఇది తడిచిపోతే దీని గుణాన్ని కోల్పోతుంది. వాటిలో కొన్ని రంగులు, షేడ్స్, ప్రత్యేకించి బులుగు లేక బ్లూ మరియు పింక్స్ చాలా తేలికగా రంగు మాసిపోవటం, ఫేడ్ జరుగుతుంది. తరచుగా పరికరాల్లో మారుస్తూ ఉండాలి. ఒక ప్రదర్శన తర్వాతనే బహుశా మార్చాలి. చాలా ఎక్కువ తీవ్రత, హై ఇంటెన్సిటీ దీపనం వాడినప్పుడైనా మార్చాలి. మొత్తానికి డిజైనర్ కోరుకున్న కళాత్మక ఫలితాలను, ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ సంతృప్తికరంగా పొందటానికి ఇది మంచి విధానం. దీపము యొక్క గ్లాస్కు నేరుగా తగలకుండా ఉండటానికి వైర్ మెష్ను కాస్త ఖాళీగా ఉంచి దాన్ని వాడటం వల్ల జెలాటిన్ మాడిపోదు. సెలోఫిన్ పల్చటి పలక లేక షీట్ అందరికీ తెలుసున్నదే. రంగస్థలం మీద రంగు మాధ్యమంగా తరచు వాడుతుంటారు. జెలాటిన్ పల్చటి పలక షీట్ కంటే 4 లేక 5 రెట్లు పెద్దదిగాను ఉంటుంది. ఖరీదు తక్కువ. ఒకే రంగు ఎక్కువ దళసరిగాను లేక 2 లేక ఎక్కువ రంగులు కలిపి వాడవలసిన అవసరం వస్తుంటుంది. అలాంటప్పుడు కూడా ఖరీదు తక్కువ అవుతుంది. ఇది జెలాటిన్ కంటే శక్తివంతం అవటం చేత దానంత తొందరగా రంగు మాసిపోదు, ఫేడ్ జరగదు. జెలాటిన్ బదులు సెలోఫిన్ వాడాలనుకుంటే 2 నుంచి 6 షీట్ల వరకు వాడవలసి వస్తుంది. సెలోఫిన్ ద్వారా దీపాన్ని పంపించినప్పుడు 50% కన్నా కాస్త ఎక్కువ దీపాన్నాన్నే పంపిస్తుంది. సెలోఫిన్ చిరిగిపోకుండా ఉంచి చాలాసార్లు వాడవచ్చును. ఇది అంత తొందరగా మంటకు గురికాదు. 1000 వాట్స్ స్పాట్లైట్కు దీన్ని వాడినా వేడికి వెంటనే కరగదు. గమనిక: నేను చాలా నాటక ప్రదర్శనలో సూర్యాస్తమయం, సూర్యోదయం, వెన్నెల మొదలగు వాతావరణం సృష్టించడానికి సెలోఫిన్ పేపర్నే వాడేవాడిని. ఇవి ప్రతి బుక్ షాపులో సులభంగా దొరుకుతాయి. ప్లాస్టిక్ మాధ్యమము, ప్లాస్టిక్ మీడియా. ఇది కొత్తగా వచ్చిన మాధ్యమము. ప్లాస్టిక్స్. ఇది కూడా పలక షీట్ ఆకారంలో ఉంటుంది. జెలాటిన్ కంటే దృఢంగా ఉంటుంది. మోటు రఫ్గా వాడినా బాగా ఉపయోగపడుతుంది. ఇవి నీటికి తడిచినా ప్రభావితం అవవు. అందుచేత ఆరుబయలు రంగస్థలాల్లో వాడటానికి, వర్షాకాలాల్లో, శీతాకాలాల్లో వాడటానికి ఉపయోగపడుతుంది.
తడిచినా చెమ్మగిల్లినా వీటికి ఏమీ కాదు. జిలాటిన్ వల్లనే ఇవి కూడా అనేక ఛాయల్లో షేడ్స్లో వస్తాయి. ఇవి కాస్త వాటి మీద ఎక్కువ ఖరీదు ఉంటాయి. తీవ్రమైన వేడికి నిలబడగల శక్తి కానీ, వర్ణం మాసిపోవటం ఫేడ్ అవటంలో కానీ జిలాటిన్ కన్నా ఎక్కువ కాదు. వీటిని కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. వీటికి సంఖ్యా విధానం నంబర్ కోడ్ ఇస్తారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఇస్తుంటారు. వీటి మీద అనుభవం సంపాదించిన తర్వాతే దీపన పరికల్పకుడు వీటిని కొనుగోలు చెయ్యాలి. ఈ రంగుల గాజు, కలర్డ్ గ్లాస్ అన్ని మాధ్యమాలలో ఖరీదైనది. గాజు లేక గ్లాస్, జిలాటిన్ కానీ ప్లాస్టిక్ కానీ తేలిగ్గా కోయటానికి వీలు పడుతుంది. అదే గ్లాస్ అయితే కావలసిన సైజ్, ఆకారం, షేప్, కొలతల ప్రకారం ఆదేశించి కొనుక్కోవాలి. ఇవి కొన్ని రంగుల్లో వస్తాయి. భద్రపరుచుకోవటానికి ఇవి బరువు హెవీగాను, లావు బల్కీగాను ఉంటాయి. ఇవి వేడికి ప్రభావం చెందవు. వర్ణము మాసిపోవటం లేక ఫేడ్ అవటం జరగదు. సాధారణంగా పరిస్థితుల్లో ఉపయోగిస్తుంటే బాగానే ఉంటాయి. వీటిని పగలగొట్టవచ్చును. It has one great advantage in addition to the heat resisting qualities in that it can have molded into it, making and prismatic lines that diffuse the light or spread it in certain directions. Very important features under many circumstances. ట్రాన్స్ఫరా. ఇది వరకు ఇవి ఎక్కువగా బజార్లో ఉండేవి. ఇవి చాలా రంగుల్లో తయారవుతాయి. ఇవి రంగస్థలానికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవి తడికి కానీ వేడికి కానీ అంత తొందరగా ప్రభావితం కావు. ఇవి శక్తివంతమైనవి. ఇవి మంటకు గురికావు. వర్ణము మాసిపోవటం, ఫేడ్ అవటం తక్కిన షీట్స్ వలె ఉండదు. ల్యాంప్ డిప్. వీటిని అంతగా ఉపయోగించటం మంచిది కాదు. 50 watts కంటే ఎక్కువ అయితే తక్కువ కాలంలోనే మాడిపోతాయి. వీటిని నేపథ్యం వరుస దీపాల స్ట్రిప్ లైట్స్కు వాడవచ్చును. ఇంకా అటువంటి ప్రయోజనాలకు వాడవచ్చును. వీటిని వాడితే ఎక్కువగా బల్బులు దాచుకోవాలి. బల్బు భాగాన్ని ద్రావకంలో ఉంచి కొద్దిసేపు ఉంచితే చాలు బల్బు రంగుగా మారుతుంది. ఈ బల్బును ఉపయోగించి దీపనం చేస్తే వెంటనే ద్రవం ఆరిపోతుంది. ఇంకా ఎక్కువగా రంగు కావాలంటే బాగా ఆరిపోకుండానే కాస్త తడిగా ఉండగానే మరోసారి ద్రావకంలో ముంచాలి. మరికొన్ని విషయాలు మరో భాగం